ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు సింహరాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. సింహం అంటే సహజంగా నాయకత్వం, ఎవరి ముందు తలవంచడం ఇష్టం ఉండదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కాలం ముందు రాజైనా ఒకడే, పేదవాడైనా ఒకడే. శని భగవానుడు కూడా అదే నేర్పిస్తాడు. గర్వాన్ని కాదు, గంభీరతను, అధికారాన్ని కాదు, బాధ్యతను. ఈ శని వక్రస్థితి మీకు అష్టమ స్థానంలో జరుగుతోంది. అందువల్ల ఈ కాలంలో జీవితంలో కొన్ని అనుకోని మార్పులు, కొన్ని ఆలస్యాలు, కొన్ని ఆలోచింపజేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతి మార్పు నష్టానికే సంకేతం కాదు. కొన్ని మార్పులు మన జీవితాన్ని కొత్త దిశలో నిలబెట్టడానికి కూడా వస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరగవచ్చు. మీ పనిలో చిన్న పొరపాటు కూడా పెద్దదిగా కనిపించే పరిస్థితులు రావచ్చు. అందుకే పత్రాలు, ఒప్పందాలు, అధికారిక నిర్ణయాల విషయంలో తొందరపడకండి. మీ అనుభవమే ఈ సమయంలో మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. వ్యాపారస్తులు పెద్ద రిస్కులకు దూరంగా ఉండడం మంచిది. ఇప్పటికే నడుస్తున్న వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడంపైనే దృష్టి పెట్టండి. ముఖ్యంగా అప్పులు, భాగస్వామ్యాలు, కొత్త పెట్టుబడుల విషయంలో ఒకసారి కాదు, అవసరమైతే 2 సార్లు ఆలోచించడం మంచిది. ఆర్థిక విషయాల్లో అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్యం లేదా ఇతర అత్యవసర పనుల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. అందుకే ఈ కాలంలో పొదుపు మీకు పెద్ద బలంగా ఉంటుంది. ఇప్పుడు వివాహ విషయానికి వస్తే
వివాహ ప్రయత్నాలు చేస్తున్న సింహరాశి వారికి కొన్ని సంబంధాలు ఆలస్యంగా ముందుకు కదలవచ్చు. గతంలో ఏదైనా కారణంతో నిలిచిపోయిన వివాహ సంబంధాలు లేదా మధ్యలో ఆగిపోయిన చర్చలు ఈ కాలంలో మళ్లీ ముందుకు వచ్చే అవకాశం కొందరికి కనిపించవచ్చు. అయితే పాత కారణం ఇప్పటికీ అలాగే ఉందా లేక పరిస్థితులు మారాయా అన్నది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పటికే వివాహమైన వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో గెలవాల్సింది వాదన కాదు, బంధం. నా మాటే సరైనది అనే భావన కంటే మన ఇద్దరికి ఏది మంచిది అనే ఆలోచన దాంపత్య జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం లేదా కుటుంబ బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు రావచ్చు. కొన్ని విషయాలు మీకు అదనపు బాధ్యతగా అనిపించినా అదే బాధ్యత మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా మార్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ కాలంలో నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా నిద్ర, ఒత్తిడి, రక్తపోటు, జీర్ణక్రియ, శరీర అలసట వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యలను వాయిదా వేయకుండా సమయానికి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈ కాలంలో గురు భగవానుడు మీ ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, ప్రయాణాలు లేదా అంతర్ముఖ ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కుజుడు ద్వాదశ స్థానంలో సంచరించే దశలో కోపం, ఆవేశం, నిద్రలేమి వంటి విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. అయితే ఈ దశ శాశ్వతం కాదు. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త భవిష్యత్తులో ఒక సమస్యను తగ్గించే అవకాశాన్ని ఇస్తుంది. సింహరాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీలైతే నల్ల నువ్వుల దానం చేయడం, వృద్ధులకు లేదా శారీరకంగా ఇబ్బంది పడుతున్న వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. అష్టమశని మీ బలాన్ని తీసుకెళ్లడానికి రాడు, మీ బలహీనతను చూపించడానికి వస్తాడు. బలహీనతను గుర్తించిన వాడే నిజమైన బలవంతుడు. గర్వం తగ్గితే గ్రహబలం తోడవుతుంది. జాగ్రత్త పెరిగితే కష్టబలం తగ్గిపోతుంది. ఈ శని వక్రస్థితి సింహరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.